రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ మంత్రి బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. పొగాకు రైతులతో కలిసి ఆయన ఈరోజు గుంటూరులోని పొగాకు బోర్డులో ఈడీని కలిసి వినతి పత్రం అందజేశారు. పొగాకు రైతుల గోడు పట్టించుకునే నాదుడే లేడని, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతుల వద్ద నుండి మేలు రకం పొగాకును తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పొగాకు రైతులను మార్కెట్ ద్వారా ఆదుకుందని గుర్తు చేశారు. పొగాకు ధర లేక రైతులు నష్టపోయి ధైర్యం కోల్పోయారని చెప్పారు. నమస్కారం. ఈరోజు టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని నాతో పాటు మాజీ టొబాకో బోర్డు డైరెక్టర్ పెద్దలు గౌరవనీయులు మారెడ్డి సుబ్బారెడ్డి గారు, వీరు ఒకప్పుడు పొగాకు రైతుల కోసం జైలు జీవితం కూడా చేసినటువంటి వ్యక్తి, పొగాకు మీద పట్టున్నటువంటి వ్యక్తి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లాకు సంబంధించి రైతు విభాగానికి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, మేము కలిసి ఈరోజు ఈడీ గారిని కలవటం జరిగింది. మేము వెళ్ళిన అంశం, ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం బాగుండాలా, ఏ పంట వేసుకున్నా రైతు సుభిక్షంగా ఉండాలనేదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక. ఒక ప్రక్క వ్యవసాయం చేసిన రైతు, వరి వేసిన రైతు ఉరేసుకునే స్థితికి వచ్చింది. పండించిన పంటను కూడా కొనే పరిస్థితుల్లో లేరు. రెండో పంట మీ అందరూ చూశారు, మీరందరూ కూడా చాలా శ్రమ పడ్డారు. ఈ మధ్య గుంటూరు మిర్చియార్డుకి ప్రతిపక్ష నాయకులు, మా అధినాయకుడు వచ్చినప్పుడు రైతుల వేదన, కన్నీటి గాథ మీరు చూశారు. కానీ ఈ రోజుకి నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూనే ఉంది. ఏ సహాయం వరికి జరగల, ఏ సహాయం మిర్చి రైతులకు జరగల, ఏ సహాయం శనగేసుకున్న రైతులకు జరగల. ఈరోజు అప్లాంట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేసుకునే రైతు వెతలు తీర్చే నాదుడు లేడు అని చెప్పాలనే ఉద్దేశంతో పర్టికులర్గా ఆ పొగాకుని కొని, ఆ పొగాకుని మరి ఈరోజు హ్యాండ్లింగ్ చేసే ఈ బోర్డు ఈడీ గారి దగ్గరకు వచ్చి, ఇది వరకు పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు పండించిన రైతు ధైర్యంగా పంట పండించి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. దరిదాపు 36,000 38,000 క్వింటాల్కి అమ్మినటువంటి పరిస్థితి ఉంది. ఏ రైతు నష్టపోలేదు. పొగాకు వేసుకునేదల్లా కౌలు రైతులు, కూలి చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు భార్యల పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసి పొగాకు వేసుకుంటుంటే, ఈరోజు పొగాకు ధర లేదు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. చంద్రబాబు నాయుడు గారి కనీసం దోమ గుట్టినట్టు కూడా లేదు. అయినా ఈ పొగాకు సంబంధించి ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు కలిస్తే కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి, లేకపోతే మీరైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా కొనమని చెబితే పట్టించుకోనా. పొగాకు రైతులు ఆ రోజు ఆత్మహత్యలు జరిగిన తీరు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలాగే డెలిగేషన్ వెళ్ళింది. అయా పొగాకు రైతులు పండించిన పంట కొంటలేదు, మద్దతు ధర ప్రకటించండి, లేకపోతే రైతులకు న్యాయం చేయమంటే కేంద్ర ప్రభుత్వం కొనిపించినట్టు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ ద్వారా దరిదాపు 200 కోట్ల పైగా వెచ్చించి కొని రైతులను ఆదుకున్నటువంటి స్థితి చూసాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మేము నిన్న మార్కెట్ చేస్తున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళాం. మా సత్రవతరపాడు నియోజకవర్గంలో కానీ, లేకపోతే ఒంగోలులో కానీ, లేకపోతే మెట్ట ప్రాంతాల్లో రైతుల గోడు, కన్నీటి గాథ. ధర లేదు, కొనేవాళ్ళు సరిగా లేరు, మార్కెటింగ్ సిస్టమ్ సరిగా లేదు. చివరికి 230 అంటే 23,000 22,000కి ధర చెబుతున్నారు కానీ కొంటల్లా. కొంటూ 4 కొని ఒక బేడు వదిలేస్తారు, అంటే రిజెక్షన్. ఈ సిస్టమ్ నడుస్తూ ఉంది. రైతులు ఎక్కట్లు పడతా ఉన్నారు. రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు
ఈడీ గారిని కలిసి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటంటే మార్కెటింగ్ ఎవరు కొంటున్నారో వాళ్ళని ఎన్హాన్స్ చేసి ఎక్కువ మందిని పాటలో పాల్గొనే విధంగా చేయాలి కంపెనీల వాళ్ళని. ఎక్కడా రైతుకు సంబంధించి రిజెక్షన్స్ ఉండకుండా ఉండాలా. ఇదివరకు ఏ విధంగా కొన్నారో స్లాబ్ రేట్ పెట్టకుండా దళారీల మధ్య లేకుండా న్యాయంగా చెయ్యాలా అని చెప్పి కూడా వారిని మేడం అడగటం జరిగింది. ఇంకొక విషయాన్ని అందరంగా అడిగాం, అమ్మ మీ దగ్గర బోర్డులో డబ్బులు ఉన్నాయి, రైతులు ఆదుకొని మీరు కొనండి, మీరు కొని వేరే వాళ్ళకి అమ్మేయండి, రైతులను ఆదుకొని రైతుల మనోధైర్యం కల్పించుకున్నాం. సాధ్యమైనంత వరకు అధికారికంగా పై మంత్రిని కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ సంప్రదించి ఎలా చేయటానికి అవకాశం అలా చేస్తానని చెప్తా ఉన్నది. అవి మేము ఏమడుగుతామనంటే మా డిమాండ్ ఏంటంటే ఏ రైతు నష్టపోకూడదు, ఏ రైతు కుటుంబానికి అన్యాయం జరగకూడదు. రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రిగా కూడా స్పందించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఎలా కొన్నారు, మార్కెట్ ద్వారా ఎలా కొన్నారు, రైతులు ఏ విధంగా ఆదుకున్నారు, పొగాకు రైతు కన్నీళ్ళు ఎలా తీర్చారో ఆ విధంగా మీరు కూడా స్పందించి వెంటనే పొగాకు రైతులకు నా మార్కెట్ ద్వారా కొనిపించాలా. కొనిపిస్తే రైతు సుభిక్షంగా ఉంటాడు. మీరు నిమ్మకి నీరెత్తినట్టు ఉండకపోతే ఉంటే రాబోయే రోజు ఆత్మహత్యలు ఈరోజు చాలా చోట్ల చూశారు, పత్రికలను చూసా, మీడియా సోదరులు చూపించారు, పొగాకుని తగలేస్తున్నారు. కారణం రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదని అడుగుతా ఉన్నాం. అందుకని బోర్డు వాళ్ళని మాత్రం తక్షణమే మీరు పాటలు పెట్టేటప్పుడు రిజెక్షన్స్ లేకుండా చేయండి. ఎక్కువ మంది కొనేవాళ్ళని ఎవరెవరో ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారో ఇండస్ట్రీస్ ఎవరున్నారో వాళ్ళని ఎన్హాన్స్ చేసి ఎక్కువగా ఇన్వాల్వ్ చేయండి. మీరు అవసరమైతే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు స్పెండ్ చేసి రైతులను ఆదుకోమని వాళ్ళని అడగటం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీకు కనువిప్పు కలగాల, చంద్రబాబు గారు స్పందించాలా, పొగాకు రైతులను ఆదుకోవాలా. ఏ పొగాకు రైతు ఏ పార్టీ వాళ్ళైనా సరే మాకు అందరూ అవసరం. అందరూ రైతు సంక్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. కాబట్టి పొగాకు రైతులు ఆదుకొని ప్రభుత్వం కొని పొగాకుని కాపాడండి, రైతును రక్షించండి. ఏ రైతైనా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే, వారి యొక్క జీవితం బాగుండాలనే ఆ ఉద్దేశంతోనే మేమందరం కలవటం జరిగింది. దీనిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయినటువంటి మాజీ బోర్డు సభ్యులు సుబ్బారెడ్డి గారిని కూడా ఒక నిమిషం మాట్లాడొస్తున్నారు.